ఒక్కరు కూడా గమనించుకోవాలి. మనకందరికీ దేవుడు తండ్రి అయిన దేవుడు, మనందరి కోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభువారు, ఈ మనందరిని నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. ఇవన్నీ కూడా ప్రతి క్షణం ప్రతి ఒక్కటి కూడా కుటుంబంలో స్త్రీ చెప్పుకోవాలి. బయట కానీ సంఘంలో కానీ సేవకులు చెబుతారు. తర్వాత ఇలా నువ్వు చెప్పినప్పుడు నీ భర్త ఏం చేస్తారంటే ఆలోచిస్తావు. ఏమండి, వ్యభిచారించకూడదండి, దొంగతనాలు చేయకూడదండి, ఆ మాటలు మంచిగా ఉండాలండి. ఇవన్నీ స్త్రీ ఎప్పుడైతే తగ్గింపు కలిగి, ఓర్పు కలిగి, దయ కలిగి, కరుణ కలిగి, ఇవన్నీ ఎప్పుడైతే ఆత్మ ఫలాలు కలిగి ఆ స్త్రీ ఉంటుందో, ఎప్పుడైతే చెబుతుందో నీ భర్త ఏమవుతారంటే మారిపోతారు. ఒక సందర్భంలో జరిగిన విషయంలో కొంతమంది వ్యక్తులు, నలుగురు వ్యక్తులు కలిసి మందు కొడుతున్నారంట, తాగుతున్నారంట. తాగిన సందర్భంలో కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న విషయం ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానం చెప్తున్నారు. ఏమనంటే ఒక వ్యక్తి ఏమో, నేను నా పరిస్థితి భయంకరంగా అంటే ఏమైందిరానంటే ఇంటికి వెళితే మా యామ తలుపు తీయట్లేదురా అని గొప్ప. నా పరిస్థితి అయితే ఏం చెప్పుకుందిరా, ఇంటికి వెళితే తలుపు తీస్తుంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమీ పెట్టట్లేదు. ఇంకొక వ్యక్తి అంట, అరే నా పరిస్థితి అయితే తలుపు తీస్తుంది, లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లలతో కొట్టిస్తుంది అని చెప్పిండు. ఇంకొక ఉన్న వ్యక్తి ఎవరో నాలుగో వ్యక్తి నవ్వుతుంటే, ఏంట్రా నవ్వుతూ అంటే, అరే మీరు చెప్పిన ఈ సాగులు, మీరు చెప్పిన ఇవన్నీ నా జీవితంలో జరగవురా, నా భార్య ఎలాంటి అనుకున్నాను, నేను ఏ టైంలో వెళ్ళినా, ఎంత తాగి వెళ్ళినా, ఏదన్నా కానీ నా భార్య మాట్లాడదరా అని చెప్పిండు. మాట్లాడదా? ఆహా, అయితే మాకు చెబుతున్నావా? అది చెప్పడం కాదురా, మీకు లైవ్ లో చూపిస్తానురా, రాండ్రి అని తాగేసి వెళతా చికెన్ వాడు తీసుకొని నైట్ చాలా టైం అయిందండి, 10-11 ఆ టైం అయింది. వెళ్ళినప్పుడు తలుపు తీస్తే వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ కూర్చోబెట్టి, కూర్చున్న తర్వాత అతను ఇదిగో చికెన్ వండమంటే సరేనండి అని వండుతూ వీడు తినటానికి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చి ఆమె వంట చేస్తున్నాడు. అప్పుడు వీళ్ళు అనుకున్న విషయం, ఓరి నిజమేరా ఇది చెప్పింది, నిజమే, ఈ వంటే చేస్తుందిరా, ఇది ఎంత లక్కీరా, ఎంత ఇదిరా అని చెప్పుకున్నారట. ఆ తర్వాత ఆమె వంట వండి వాళ్ళందరికీ పెట్టి వంట వండిన తర్వాత అది మొత్తం అయ్యేసరికి 12 దాటిపోయింది. తర్వాత చక్కగా అతనికి అక్కేసి తర్వాత అతను పడుకున్న తర్వాత మరలా కాళ్ళు ఒత్తి తర్వాత అతను నిద్రపోయిన తర్వాత అప్పుడు ఏమై పడుకుందని. ఇవన్నీ చూసిన వాళ్ళు ఉదయాన్నే ఆమె లెగిసి ఊడుస్తుంటే వాడు మనసులో ఒక విధానమైన ఆలోచన, ఏంటిరా మనకి ఏంటి ఈ బాధలో, ఈడికేంటి ఈ సుఖం, ఇవన్నీ కూడా అనుకొని పొద్దున్నే వాళ్ళు అడుగుతున్నారంట ఆమె, అమ్మా మా పరిస్థితి అయితే భయంకరంగా ఉండిద్ది, అమ్మ నువ్వేంటమ్మా నైట్ ఆ టైంలో ఆడు తెత్తి వండావు, మా అందరికి పెట్టావు, తర్వాత మరలా పక్కేసి కాళ్ళొత్తి నిద్రపోయిందాక ఎంత శాఖ ఎంత ఇదంతా ఏంటమ్మా నువ్వు ఎలా చేస్తున్నావమ్మా అని అంటే, అప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, క్రీస్తుని, నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతా, దేవుని యొద్ద క్రీస్తు యొద్దకు వెళ్ళిపోతా, అతను చనిపోతే ఎక్కడికి వెళ్తారో నరకానికి వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు అతను తాగుతున్నాడు, నా ఇష్టానుసారంగా ఉంటాడు, మరి అతను తాగినప్పుడు ఇక్కడ నేను ప్రేమ చూపించకపోతే, మారిన నేను ప్రేమ చూపించకపోతే మరి ఆయన ఈ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారో నరకానికి వెళ్ళిపోతారు. నేను ఇక్కడ బాధ పెట్టి తర్వాత ఇక్కడ ఈ లోకం విడిచిన తర్వాత అక్కడ కూడా ఆయన బాధపడతారు. అందుకనే నా భర్త అలా ఉన్నా కానీ ఎలా వచ్చినా కానీ నేను ప్రేమగా చూసుకుంటున్నానండి అని చెప్పింది. ఈ మాట నా భర్త గబగబ లేచి వచ్చి, అమ్మా నన్ను క్షమించు, నాకు ఇక ఇలాంటి జీవితం అనేది వద్దు అని చెప్పి అతను మారిపోయాడు.
ఆమె చూపించిన ప్రేమ, ఆమె చూపించిన విధానం, భర్త తాగొచ్చిందని ఎలా పడితే అలా ఉదయం తిట్టడం, అప్పుడు తిట్టడం, శ్రమలు పెట్టడం, ఇవన్నీ చేస్తే అతను మాత్రం నీ పవిత్ర ప్రవర్తనను చూసి, నీ భర్తకు వాక్యం ప్రార్థన లేకపోతే నీ ప్రవర్తన చూసి రాబట్టుకోవచ్చు అని గ్రంథంలో ఉందండి. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలండి. దేవుడు పురుషుణ్ణి స్త్రీని కలుపు చేశాడు. వీరిద్దరూ ఏక శరీరమై ఉన్నారు. స్త్రీ ఎప్పుడు కూడా కుటుంబంలో జ్ఞానం కలిగే ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో ఆయన మరణించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినాడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడుతున్న తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాట అందరికీ